శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. మే 27 అమావాస్య తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. మేషరాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిలిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు. అలాగే మే 27 అమావాస్య రోజు నుంచి మేషరాశి వారి జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి. అలాగే వీరి యొక్క విధిరాత మారబోతుంది. అలాగే వీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. దీనితో పాటు బుధుడు అలాగే సూర్యుడు వారి రాశి చక్ర గుర్తులను మార్చుకోబోతున్నారు. ఇక మేషరాశి వారికి ఈ యొక్క అమావాస్య నుండి బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. మొదటిగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారు ధర్మపరులు, నీతిమంతులుగా ఉంటారు. 12 రాశులలో మొదటి రాశి వారు కావటం వల్ల సహజంగానే ఏ విషయంలోనైనా మొదటి స్థానంలో ఉండాలనే కోరిక వీరికి ఉంటుంది. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. వీరు కోపంగా ఉంటారు మరియు అన్యాయంపై విరుచుకుపడతారు. వీరు దేనికి ఎవరిపైన ఆధారపడరు, కానీ స్నేహితులు బంధువులతో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఈ మేషరాశి వారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని వలన వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారి దగ్గర వారిని నమ్మి మోసపోవటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు 28 సంవత్సరాల వయసు తర్వాత జీవితంలో క్రమంగా ముందుకు వస్తారు. వారు వారి మధ్య వయస్సు తర్వాత అంటే 45 సంవత్సరాల వయసు తర్వాత గొప్ప విజయాలు సాధిస్తారు. మేషరాశి వారు బలహీనత వల్ల కోపం అయితే వారి చుట్టూ ఉన్నవారు వారి కోపానికి గల కారణాన్ని అర్థం చేసుకుంటారు మరియు మళ్ళీ బాగా కలిసిపోతారు. మేషరాశి వారు తమ ఆదాయంతో దాన ధర్మాలు చేస్తారు. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. వారు తరచూ తీర్థయాత్రలకు వెళ్తుంటారు. మేషరాశి వారి చుట్టూ ఉన్నవారు తమ బాధలన్నిటినీ మరిచిపోయి సంతోషంగా ఉంటారు. అన్ని విషయాలలో విజయం సాధిస్తారు మరియు తమ హాస్యంతో అందరినీ ఆకర్షిస్తారు. మేషరాశి వారు స్త్రీలను దేవతలుగా భావిస్తారు. ఈ సంవత్సరం మే 27 అమావాస్య తేదీ తర్వాత నుండి ఈ మేషరాశి వారి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీరికి అమావాస్య నుంచి వీరి జాతకం మారిపోబోతుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి కోసం ఆరాధన చేసి 12 గంటల సమయంలో లక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కోసం ఉపవాసం ఉండి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకోండి. ఈసారి మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను అమ్మవారు మీకు చూపించబోతున్నారు. ఇది మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు బుధుడు, సూర్యదేవుడు వారి రాశులను కూడా మార్చుకోబోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి ఈ అమావాస్య తర్వాత నుండి చాలా అనుకూలంగా ఉంది. చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి సమయంలో ఎవరైనా ఒక గురువు గారి సలహా పాటించాలి అని ఉంటుంది కదా. మీరు ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు మీకు పూజల రూపంగా కానీ పరిహార రూపంగా కానీ మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, వివాహం ఆలస్యం అవటం, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు రావటం, సంతానం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఉన్నా, చదువులో ఉత్తీర్ణత సాధించలేకపోయినా,
మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా, మీకు అసలు ఏమీ కలిసి రాకపోయినా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ధనం నిలకడగా లేకపోయినా, ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ శివ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966661726. మేషరాశి వారికి ఈ అమావాస్య తర్వాత నుంచి వారి జీవితంలో పూర్తిగా మార్పులు వస్తాయి. వీరి విధిరాత మారబోతుంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. అలాగే కొంతకాలంగా కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారికి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులకు అవకాశాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో అభివృద్ధిని కనిపిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ పరిహారాలు ఏమిటో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ మేషరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. మీకు ఇవన్నీ ఎప్పుడూ కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ మేషరాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే ఈ రాశి చక్రంలో అన్నిట్లోకి 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ మేషరాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మన కులదైవాన్ని మర్చిపోవటం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే ఈ శ్రావణ మాసంలో మీరు విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పని అయినా నెగిటివ్ చేయకుండా తొందరగా చేస్తే మంచిది. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉన్నారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. మేషరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అది విఫలం అవుతుంది.
దానికి కారణం కూడా ఓపెన్‌గా ఉండటం. ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. మేషరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంట్‌గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మంచి పనులు మీకు ఫలితంగా మంచి రాబోతుంది. ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే ఈ యొక్క అమావాస్య తర్వాత నుండి మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారు. అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు. ఈ సమయంలో అంటే ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి మీకు మంచి సమయం స్టార్ట్ అవుతుంది. కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవండి. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాకుగా ఉంటుందన్నమాట. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. మేషరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి. మీకు చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మేషరాశి వారి నుంచి మీరు దేనికి కూడా బయటపడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ మేషరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మేషరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపం మనశ్శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. చూశారు కదండి. మేషరాశి వారు అనుకూలమైన ఫలితాలు పొందాలంటే ఎప్పుడూ కూడా దేవతా స్మరణలో, దైవారాధనలో ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి.